హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? ఈరోజు మన కంప్యూటర్ చాలా ఫాస్ట్గా రన్ అవ్వడానికి టెంప్ ఫైల్స్ని ఎలా క్లియర్ చేయాలో చెప్తాం. అప్పుడప్పుడు మనకు సిస్టమ్ స్లో అవుతుంటుంది. మరి ఆ టెంప్ ఫైల్స్ ఎలా క్లియర్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను డెస్క్టాప్ మీద రెండు టెంప్ ఫైల్స్ అనేది నేను పెట్టుకున్నాను ఫోల్డర్స్. ఈ టెంప్ ఫైల్స్లో నేను ఎలా ఎక్కడి నుంచి తీసుకున్నానో కూడా చూపిస్తాను. మొత్తం మూడు రకాలుగా మనం చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే మీరు స్టార్ట్ మెనూ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. మీకు సెట్టింగ్స్ అని క్లిక్ చేసాక ఇలా వస్తుంది. ఇందులో సిస్టమ్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు స్టోరేజ్ అనే ఒక ఆప్షన్ ఇక్కడ కనబడుతూ ఉంటుంది. స్టోరేజ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనుక మీరు చూస్తే టెంపరీ ఫైల్స్ ఎంతగానో మనకు కనిపిస్తున్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏవైతే డౌన్లోడ్ ఫైల్స్ ఉన్నాయి అనుకుంటున్నారా, టర్మినల్స్, టెంపరీ ఫైల్స్, ఇవన్నీ క్లీన్ చేసి రిమూవ్ యువర్ ఫైల్స్ అన్నారు అనుకోండి. ఇప్పుడు నేను డౌన్లోడ్స్ క్లిక్ చేస్తే డౌన్లోడ్స్ ఉన్నాయని కూడా వెళ్ళిపోతాయి. రిమూవర్ ఫైల్స్ అనగానే మొత్తం ఫైల్స్ని ఇక్కడ నుంచి మీకు రిమూవ్ చేస్తుంది. ఇది స్టెప్ 1 అండి. అలాగే నేను టెంపరీ ఫైల్స్ 1 అని పెట్టుకున్నాను. ఇదేంటంటే మనకు మీరు వాడుతున్న యూజర్ ఏదైతే ఉంటుందో, మీరు యూజర్ లోపట నేను ఆ యూజర్లో యాప్ డేటాలోకి వెళ్ళాను. మీకు యాప్ డేటా సిలో ఉంటుంది. ఫస్ట్ సిలోకి వెళ్ళాను, యూజర్స్లోకి వెళ్ళాను, పిప్పలపల్లికి వెళ్ళాను. ఇక్కడ మనకు యాప్ డేటా అనేది మనకు కనిపించట్లేదు. అప్పుడు నేను వ్యూలోకి వెళ్ళేసి నేను నా ఫోల్డర్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత షో ఆల్ ఫైల్స్ అనేది మనం అప్లై చేసుకుంటే మీరు ఇక్కడ చూసారా, యాప్ డాటా అనేది మీకు ఎనేబుల్ అయింది. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళిన తర్వాత లోకల్లో టెంప్ అనే ఫైల్స్ ఉంటుంది. నేను దీన్ని రైట్ క్లిక్ చేసి సెండ్ టు డెస్క్టాప్ అన్నాను షార్ట్ కట్ కింద. సో కాబట్టి నాకు షార్ట్ కట్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఈ టెంప్ ఫైల్స్లో నంబర్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయి చూసారా. సో ఇవన్నీ సెలెక్ట్ ఆల్ అండ్ డెలీట్. మీకు కంప్లీట్గా ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని కూడా డెలీట్ అవుతాయి. ఏవైతే యాక్టివ్లో ఉన్నాయో ఆ అప్లికేషన్స్ మాత్రం అవ్వవు. సో వాటిని మనం స్కిప్ చెప్పి కంటిన్యూ కొట్టేసుకుంటే మీకు ఇక్కడ వరకు వెళ్ళిపోతుంది. అండ్ నెంబర్ 2, నేను ఇది విండోస్లో ఉన్న టెంప్ నుంచి తీసుకున్నానండి. ఇక్కడ సిలోకి వెళ్ళి విండోస్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ టెంప్ అని ఒక ఫోల్డర్ ఉంటుంది. ఈ టెంప్ ఫోల్డర్లోకి వెళ్ళి సెలెక్ట్ అవ్వాలని చెప్పి డెలీట్ అన్నాను. సో ఏదైతే యాక్టివ్లో ఉన్నో అవి కాకుండా మిగతా ఎగిరిపోయాయి. ఇక్కడ చూడండి, నేను దీన్ని రైట్ క్లిక్ చేసుకొని క్రియేట్ షార్ట్ కట్ అన్నాను. వీటిని నేను ఇక్కడ పెట్టుకొని టెంపో 1, టెంపో 2 కింద ఎప్పుడు డెస్క్టాప్లో పెట్టుకున్నాను. ఎవ్రీడే మార్నింగ్ నేను కంప్యూటర్ లాగిన్ అవుతున్నప్పుడు ఈ రెండిట్లో ఉన్న ఫైల్స్ అన్ని తీసేసి నేను కంప్యూటర్ లాగిన్ చేసుకుంటాను.